మనం ఈ వీడియోలో జీవనము ఏ విధంగా ఉండబోతుంది అనగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ వచ్చేసి నేను కర్కాటక రాశి తీసుకున్నాను, కర్కాటక లగ్నము. సో ఈ లగ్నాధిపతి చంద్రుడు లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో ఈ విధంగా చాలా బాగుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం మూడు గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి, అది మనం గమనించుకోవచ్చు. ఒకటి సప్తమాధిపతి, లగ్నాధిపతి, అలాగే తృతీయ వ్యయాధిపతి. సో ఈ విధంగా చూసినట్లయితే బాగుందని మనం అర్థం చేసుకోవచ్చు, అనగా శని, బుధుడు, చంద్రుడు. సో ఇక్కడ అలాగే ఇక్కడ మనకు చూసినట్లయితే పంచమ దశమాధిపతి. సో పంచమ దశమాధిపతి అయిన కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. అలాగే ఇక్కడ చూసినట్టయితే గురువు కూడా మిత్రుడు, గురువు వెంబడే ఉన్నాడు కనుక బాగుంటుంది. సో కుజుగురుల కలయిక బాగుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్ర కోణాధిపతుల కలయిక కోణస్థానంలో ఏర్పడింది. సో గురుడు కోణాధిపతి, ఈ లగ్నానికి గురుడు కోణాధిపతి అనగా 7, 8, 9. అలాగే కేంద్రాధిపతి ఎవరు? కుజుడు 10. సో కేంద్ర కోణాధిపతుల కలయిక కోణస్థానంలో ఏర్పడింది. సో రాజయోగం అనేది ఏర్పడింది అని మనం గమనించుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకోవాలి. స్వక్షేత్రమై ఉండాలి, అలాగే ఉచ్చక్షేత్రాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు ఉన్నాడు. సో లగ్నంలో రాహు ఉన్నా కూడా లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చస్థితిలో లాభస్థానంలో ఉన్నాడు కనుక ఇక్కడ ఫికిల్ మైండ్ ఉన్నా కూడా, లేదా 2-3 వర్కులు చేసినా కూడా లాభమే చేకూరుతుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే సప్తమాధిపతి శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, అనగా రాబోయే భార్య లేదా భర్త ఉన్నత పొజిషన్లో ఉంటారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇదండి జీవనము. అలాగే వర్తకము అనగా ఉద్యోగము కాకుండా బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకనగా బిజినెస్ కారకుడైన బుధుడు ఇక్కడ చూసినట్లయితే స్వక్షేత్రంలో మరియు ఉచ్చ క్షేత్రంలో ఉన్నాడని గమనించుకోవాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే రాహువు లగ్నంలో కూర్చున్నాడు కనుక 2-3 బిజినెస్లు చేసే అవకాశం కూడా ఉంటుందని మనం గమనించుకోవచ్చు. ఒకవేళ రాహువు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నట్లయితే బిజినెస్ కారకుడైన బుధుడు నక్షత్రంలో ఉన్నాడు కనుక బుధుడు మంచి పొజిషన్లో ఉన్నాడు కనుక, అలాగే రవి ధనాధిపతి, ధనాధిపతి రవి, అలాగే లాభాధిపతి శుక్రుడు ఎంబడే ఉన్నాడు కనుక మంచి బిజినెస్ చేసే అవకాశం, అలాగే ధనం బాగా వచ్చే అవకాశం ఉందని మనం గమనించుకోవచ్చు. ఇదండి, ఇది జీవనం గురించి, ఉద్యోగం వ్యాపారం గురించి మనం తెలుసుకునేది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.